తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత భ్రష్టు పట్టించారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ప్రసాదంగా ఇచ్చేటువంటి లడ్డూలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వును వాడారు అంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇదే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి టీం మీద కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే అసలు కేంద్ర హోంశాఖ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఈ అంశం మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? వాస్తవంగా కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ తిరుమల శ్రీవారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయం ఉంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే పరిమితమైన ఆలయం కాదు. ఆ కలియుగ వైకుంఠంగా ప్రజలు ఆరాధించే కొలిచే లిప్త మాత్రపు దర్శనం కోసం తాపత్రయపడి దేశ నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా తిరుమల విచ్చేసి శ్రీవారి దర్శనం కోసం బారులు తీరి నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన అంతటి ఆరాధ్యభావంతో ఆ శ్రీవారిని కొలిచే కోట్లాది మంది భక్తులు ఉన్న నేపథ్యంలో ఇవాళ ఇంతమంది భక్తుల మనోభావాల్ని గాయపరిచేలాగా నిన్న బయటకు వచ్చిన వార్తలు వాస్తవాలు. మొన్న చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక ప్రకటన జరిగిన తర్వాత అది వార్త. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు దేన్నైతే ప్రకటించారో దాన్ని ధృవీకరిస్తూ ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చేటప్పటికి అది వాస్తవం. దేశం విస్తుపోతుంది. ఇవాళ నిన్నటి నుంచి జాతీయ మీడియాలో కూడా ఇదే చర్చ. కానీ వైసీపీ పార్టీ అదే బొంకులు, అంటే ప్రభుత్వం చెయ్యని తప్పుల్ని చేశారని చెప్పని చిత్రీకరిస్తూ వస్తారు. వాళ్ళ ద్వారా జరిగిన తప్పుల్ని జరగలేదని చెప్పని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అదే పిడివాదం, మా వల్ల ఏం తప్పు జరగలేదు, ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన డేట్ చూడండి, ఈ ప్రభుత్వ హయాంలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎస్, ఈ ప్రభుత్వ హయాంలోనే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఈ ప్రభుత్వం దాన్ని నిర్ధారించింది. కానీ ఆ సప్లయర్ ఎవరు, ఆ సప్లయర్ని ఎంపిక చేసింది ఎవరు, సంవత్సరాల తరబడి ఆ సప్లయర్ని కొనసాగించింది ఎవరు? అసలు దశాబ్దాల పాటు తిరుమల శ్రీవారికి నెయ్యి సప్లై చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మార్చే నిర్ణయం తీసుకుంది ఎవరు? ఎందుకు మార్చారు? దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? అసలు రేట్లు బార్గెయిన్ చేయమని మీకు ఎవరు చెప్పారు? శ్రీవారికి సప్లై చేసే నెయ్యి ఒక అత్యున్నత నాణ్యతతో కూడుకున్న నెయ్యి సప్లై చేయాలి. ప్రసాదాలు కానీ శ్రీవారికి నివేదించే నైవేద్యాలు కూడా ఆ నెయ్యితోటే తయారు చేయబడతాయి. అటువంటిప్పుడు అక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కమ్మని మీకు ఎవరు చెప్పారు? మిమ్మల్ని శ్రీవారికి డబ్బు పొదుపు చేయమని చెప్పని ఎవరన్నా మీ మీద బాధ్యత పెట్టారా? మీరు ఎప్పుడైతే రేటు విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావో డెఫినెట్గా క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంది, ఓలి తక్కువ అని చెప్పని గుడ్డిదాన్ని చేసుకుంటే కొండలన్నీ బగలగొట్టింది అని. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కులాల్లో కట్నాలు అన్ని కులాల్లో లేవు. కొన్ని కులాల్లో ఏంటంటే పెళ్లి చేసుకునే ఆడపిల్లకి పెళ్లి చేసుకునే వరుడు వాళ్ళు ఓలి అని ఇస్తారు. ఆ ఓలి ఇచ్చేటప్పుడు ఓలి తక్కువ అని చెప్పని ఒక గుడ్డామని చేసుకున్నారు, ఆమెకి తక్కువలో వస్తుందిలే అని చెప్పని. ఆ రోజుల్లో వంట పాత్రలన్నీ మట్టి కొండలే కదా, ఆమె కనిపించదు పాపం. దాంతో ఆ కనిపించని పరిస్థితుల్లో మిస్ హ్యాండిల్ అవుతాయి, ఆ ఇంట్లో ఉన్న కొండలన్నీ పగిలిపోయినాయి. అప్పుడు
ఆ పెద్దలకు తట్టింది, అరే మనం ఓలి తక్కువలో వస్తుంది కదా అని చెప్పని ఏమని చేసుకుంటే వాళ్ళ ఇంట్లో కొండలన్నీ పగిలిపోయినాయి, ఇప్పుడు భోజనం ఎందులో వండుకోవాలి, ఎందులో తినాలి అని చెప్పని. అదేవిధంగా ఇవాళ 475 రూపాయలు నందిని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పని 320 రూపాయలకి 310 రూపాయలకి కక్కుర్తి పడి దిక్కుమొక్కు లేని ఊరి పేరు లేని వాడు ఆ సొంత తయారీ సంస్థ లేని సంస్థలకి వాళ్ళ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. వాడు ఏం సప్లై చేస్తాడో తక్కువ రేట్లో ఇవే సప్లై చేస్తాడు. 75 రూపాయల మీద మిగిలిచ్చింది ఏంటి? ఇవాళ ఆ 75 రూపాయలు 150 రూపాయలు 150 రూపాయలు కక్కుర్తి చూసుకున్నారు వీళ్ళు. కానీ దాని పర్యవసానం వాడు ఏం సప్లై చేస్తున్నాడు, ఇంత తక్కువకి వీడు ఎట్లా సప్లై చేయగలుగుతున్నాడు, ఇంత తక్కువ వీడు ఎట్లా కోట్ చేస్తున్నాడు అని చెప్పని విచక్షణ, ఆ ఇంగిత జ్ఞానం ప్రదర్శించి వీడు ప్రాపర్ క్వాలిటీ నెయ్యి సప్లై చేయగలుగుతున్నాడా లేదా, అసలు వాడికి ఎట్లా వైబులు, ఎన్ని లక్షల లీటర్ల ఆవు పాలు ఒక రోజుకి ప్రాసెస్ చేస్తే వాడికి అంత క్వాంటిటీ నెయ్యి దొక్కుతుంది, అసలు అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడికి ఉందా లేదా, వాడు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నాడు ఆ మిల్క్, ఏ ఏ ప్రాంతాల్లో ప్రొక్యూర్ అవుతుంది, మరి అన్ని మిల్క్ ప్రొక్యూరింగ్ సెంటర్స్ వాడికి ఉన్నాయా, అన్ని మిల్క్ వాడి డైరీకి వస్తున్నాయా, అంతటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ వాడి దగ్గర ఉందా లేదా, ఇవన్నీ అసలు నిర్ధారణ చేసుకోకుండానే, అసలు క్వాలిటీ చెక్ లేదు కదా సార్, అసలు నిర్ధారణ చేసుకోకుండానే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వాళ్ళ ఇష్టం, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం ప్రజలు వాళ్ళకి కట్టబెట్టారు, నిర్ణయం తీసుకునే స్టేజ్లో మేమున్నాం, మమ్మల్ని అడిగేది ఎవడో అనే అహంకారంతో ఆ నెయ్యి వినియోగిస్తుంది ఏ అవసరం రీత్యా, ఆ అవసరం వెనక ఎన్ని కోట్ల మంది మనోభావాలు ముడిపడి ఉన్నాయి, ఎంత పవిత్రంగా ఆ కార్యక్రమాలు నిర్వహించాలి అనే కనీస మాత్రపు అవగాహన లేని వ్యక్తులు ఆ స్థాయిలో కూర్చొని, ఎందుకు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళకి అసలు ఈ సాంప్రదాయంతో సంబంధ బాంధవ్యాలే లేవు, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిచయం లేని సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళకి. రాజకీయంగా తమకు ప్రజలకు అధికారం ఇచ్చారు కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ నిన్నటి నుంచి కోట్ల మంది ప్రజలు అంటే ఇంత అపచారం జరిగిందా, ఇంత అపచారానికి ఈ పాలకుడు బాధ్యుడా అని చెప్పని మనసులో కలిచివేయబడతా ఉన్నాయి. ఇక్కడ జరిగింది భారతదేశంలో జరిగింది హిందూ ఆలయానికి సంబంధించి కాబట్టి సరిపోయింది, కానీ గతంలో మనం చూసాం ఎక్కడో ఒక టీవీ ఛానల్లోనో ఏమో మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా కోట్ చేశారు అని చెప్పని ఎంత హింస జరిగింది. అవును, సాల్మన్ రష్డీ అనే అతను శాటానిక్ వర్సెస్ అని చెప్పని మహమ్మద్ ప్రవక్తని విమర్శిస్తూ ఒక బుక్ రాశాడు అని చెప్పని అతని తల తెచ్చినాడికి ఇంత డబ్బు ఇస్తామని చెప్పని ప్రభుత్వాధినేతలు ప్రకటించారు. గతంలో బంగ్లాదేశ్లో జరిగిన ఘర్షణ సందర్భంగా అక్కడ మైనారిటీలైన హిందువుల విషయంలో అక్కడి మెజారిటీ ముస్లిమ్స్ వీళ్ళని మిస్హ్యాండిల్ చేశారు, వీళ్ళ మీద అరాచకాలకు అకృత్యాలకు పాల్పడ్డారు అని చెప్పని ఆవిడ తస్లిమా నస్రీన్ అని చెప్పని ఒక బంగ్లాదేశ్ రచయిత్రై లజ్జా అని చెప్పని ఒక బుక్ రాసింది. దానికోసం ఫత్వా జారీ చేశారు, ఆమెను చంపేయాలి అని చెప్పి. వాస్తవంగా ఇప్పుడు జరిగిన ఈ అపచారం ఆయా మతాల్లో కనుక జరిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా అటువంటి ఫత్వాలు వీళ్ళ మీద జారీ అయి ఉండేవి. అంత ఘోరమైన నేరానికి పాల్పడ్డారు వీళ్ళు, అంత ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. కానీ హిందూ సమాజంలో కాబట్టి ఇప్పటికీ వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు వినీత్ జిందాల్ ఒక ప్రముఖ లాయరు, ఆయన సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షా గారికి ఫిర్యాదు చేశారు. 100% వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర పాలకులుగానే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా హిందూయిజానికి మేమే ఛాంపియన్లుగా చలామణి అవుతున్న సందర్భంలో, క్లెయిమ్ చేసుకుంటున్న సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ మీద గురుతర బాధ్యత ఉంది. ఇవాళ కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యదయమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా
స్వయంగా తిరుమల విచ్చేసి అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు శుద్ధ శాకాహారి. అవును. అటువంటి ఆయన కూడా శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించున్నారు గతంలో. ఈ రోజు వారు స్వీకరించిన ప్రసాదం ఈ విధంగా కాలుష్యం అయ్యింది. అయోధ్య రామ మందిరం నిర్మాణం అప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 1,00,000 లడ్డూలకు పైగా అవును అక్కడికి పంచడం జరిగింది. అవును. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలు ఏమవ్వాలి? ఇవాళ ఒక్క అయోధ్య కాదు, మీరు గమనించుకుంటే కోవిడ్ టైంలో ఆలయాలన్నీ మూసేస్తున్న టైంలో తిరుమల ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగానే భావించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాడు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి తిరుమల పోర్టులో లడ్లు తయారు చేయించి వివిధ పట్టణాల్లో స్వీట్ షాపుల్లో లాగా పెట్టి కౌంటర్లు పెట్టి అమ్మించాడు. ప్రసాదాన్ని మామూలు మన స్వగ్రాహ ఫుడ్స్ లాగా పెట్టి చమ్మించాడు. ఆ లడ్డు ప్రసాదం ఏంటి? తిరుమల శ్రీవారి ప్రాంగణానికి వచ్చి వారిని దర్శనం చేసుకున్న తర్వాత వారి ప్రసాదంగా కొనుక్కొని తీసుకుంటారు. అవును. అంతేగాని అసలు శ్రీవారి కొండే చూడకుండా, శ్రీవారి దర్శనం చేసుకోకుండా, ఆ ఆలయ ప్రాంగణం కూడా చూడకుండా ఎక్కడో ప్రజలు ఉండే ప్రాంతాల్లోకి లడ్లు అక్కడికి చేర్చి అమ్మటం ఏంటి? అంటే అది వ్యాపార వస్తువా? మనం మొబైల్ రైతు బజార్లను చూస్తున్నాం. ఇప్పుడు మొబైల్ టిఫిన్ సెంటర్లు ఒక వ్యాన్లో పెట్టేసుకొని రోడ్ల పక్కన పెట్టుకొని టిఫిన్ ఆఫర్ చేస్తున్నారు కదా, వ్యాన్లు చూస్తూ ఉన్నాం, మనం మొబైల్ టిఫిన్ సెంటర్ చూస్తూ ఉన్నాం. అలాగే మొబైల్ శ్రీవారి ప్రసాదమా? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాల్లో పెట్టి, హైదరాబాద్లో కూడా కౌంటర్లో పెట్టి అమ్మారు. అవును. ఈ వైవి సుబ్బారెడ్డి దృష్టిలో ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయం ఒక ఆదాయ వనరు, పైగా ఆ క్షేత్రాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అవసరాల కోసం, ఆయన మీద ఉన్న కేసుల అవసరాల కోసం లాబింగ్లు చేసుకోవడానికి, అంతకు మించి వాళ్ళకి ఆ ఆలయ శాంటిటీతో కానీ, ప్రజల మనోభావాలతో కానీ, ఆ పవిత్రతని కాపాడే విషయంలో కానీ, ధార్మిక చింతన పెంచే విషయంలో కానీ వాళ్ళకి ఎక్కడ వాళ్ళకే తెలియదు. ఓకే. ఎందుకంటే ఒక అయోగ్యుల్ని తీసుకొచ్చి ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఒక అయోగ్యుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇంకొక అయోగ్యుడిని తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరిని 5 సంవత్సరాల పాటు వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టినందుకు వీళ్ళకి సహకరించడానికి ధర్మారెడ్డి అని చెప్పని డిఫెన్స్ ఎస్టేట్ అధికారిని తీసుకొచ్చి ఇక్కడ అతనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పచెప్పారు. పైగా 1కి 2 సార్లు డెప్యుటేషన్ పెంచుకుంటూ, అది కూడా 6 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది డెప్యుటేషన్. 6 years దాటిపోయినా కూడా ఇంతకంటే మొగాడు లేడు ఈ తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవహారాలు చూడటానికని. మరి ఇవాళ అతను లేడు, తిరుమల శ్రీవారి ఆలయం మూసేశారా? లేదు, ఈ ధర్మారెడ్డి రాకముందు తిరుమల శ్రీవారి ఆలయం ప్రజల దర్శనార్థం తెరిచుండేది కదా. అంటే ఇతనితోటే తిరుమల శ్రీవారి ఆలయం మొదలైనట్టు, ఇతనితోటే ముగిసిపోద్ది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత గారాబం చేస్తా వచ్చారు వీళ్ళని. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా స్పందించి తీరాలి. ఎగ్జాక్ట్లీ. ఇది కేంద్ర హోంశాఖ ఇక్కడ గమనించుకుంటే, అరే కృష్ణా బ్యారేజ్నే గుద్దేపోయారా? కృష్ణా బ్యారేజ్నే కూల్చేసి లక్షల మంది జీవితాలు ప్రమాదంలోకి నెట్టేశారా అని చెప్పని మొన్నటిదాకా విస్తుపోయాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది ప్రజల మనోభావాలతోటి ఆడుకున్నారా? ఇవాళ కోట్లాది మంది ప్రజలు ఇవాళ కనీసం ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 50-60 వేల నుంచి 1,00,000 మంది దర్శించుకుంటారు. బాగా తక్కువ క్రౌడ్ ఉంది అనుకుంటే 50-60 వేల మంది ఉంటారు. కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉందంటే 1,00,000 మంది ఉంటారు. బ్రహ్మోత్సవాలు లాంటి సందర్భంలో దర్శన భాగ్యానికి నోచుకోకుండా కూడా 1,50,000-2 లక్షల మంది కొండ మీదకి వస్తూ ఉంటారు. అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి మినిమం 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది దర్శనం చేసుకునే ప్రాంతం ఆలయం. ఒక్క సంవత్సరంలో అంతటి పూజ్యనీయమైన ధార్మిక చింతనతో ఉండాల్సిన, ఆగమ శాస్త్ర నియమాలు పాటించాల్సిన ప్రాంగణంలో ఈ విధంగా కల్తీ, అది కూడా దేంతో కల్తీ అయింది? ఇప్పుడు అసలు దాన్ని ఏ విధంగా సంరక్షణ చేస్తారు? సంవత్సరాల తరబడి స్వామివారికి నివేదించిన అన్న ప్రసాదాల్లో కూడా ఇదేనే వాడారు. డైరెక్ట్ స్వామివారి అంతరాలయంలోకి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు మొత్తం సంరక్షణ చేయాల్సిన పరిస్థితులు సృష్టించారు. ఇంకా
పొనవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో కేసేసా అంట. వాళ్ళ సోషల్ మీడియా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జాతీయ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయపరమైన విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పటికే ఆ స్వామి నుంచి చాలా సంకేతాలు అందినాయి. ధర్మారెడ్డి కొడుకు పెళ్లి శుభలేఖలు పంచుతా చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఇంకా సిగ్గు తెచ్చుకోవట్లా, ఇంకా అదే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. ఇవాళ ప్రతి కుటుంబం ఇప్పుడు నా పుట్టింటికలు తీశారు, నా పిల్లల పుట్టింటికలు అక్కడే తీయించడం జరిగింది. మేము బహుశా మా నాన్న మా తాత కూడా అక్కడే జరిగి ఉండొచ్చు. అంటే కోస్తా జిల్లాల్లో ప్రతి కుటుంబం ప్రతి శుభకార్యం నా పెళ్లి పెట్టుకుంటే మొట్టమొదటి కార్డు తిరుమల శ్రీవారి అడ్రస్ రాసి పోస్టులో వేస్తాం. ఆయనకి పంపించినాకే మేము కార్డులు పంచుకోవడం అనేది ఒక సాంప్రదాయం. అన్నప్రాసనలు అక్కడే జరుగుతాయి, పుట్టింటికలు అక్కడే తీస్తారు. పెళ్లి చేసుకున్నాక ముందు వెళ్ళి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకున్నాకే మిగిలిన లైఫ్ బిగిన్ అవుద్ది. అంతటి అవినాభావ సంబంధం ఉండే కోట్ల మంది ప్రజల మనోభావాలని ఎంతో పవిత్రంగా చూసుకునే ప్రాంగణాన్ని ఈ విధంగా వీళ్ళ ఏకపక్ష నిర్ణయాలతోటి వ్యాపార దృక్పథంతో ఈ వైవి సుబ్బారెడ్డి పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మనం ఒకసారి బోర్డు సమావేశం వీడియో చాలా వైరల్ అయింది. దీన్ని 500 ఉందా 2000 చేసేయండి, 600 ఉందా 3000 చేసేయండి అంటే ఆర్జిత సేవల టికెట్లు ఏదో వేలం పాటలు పెట్టినట్టుగా గంగవేరులు ఎత్తినట్టుగా, అంటే సామాన్యుడికి శ్రీవారిని దూరం చేసే ఒక కుట్రతోటి తిరుమల కొండ పవిత్రతని దెబ్బతీసే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా అంతకుముందు 500 రూపాయలు ఉంటే కాకినాడ నుంచి తిరుపతి ప్యాసింజర్ ఉంటుంది, 26 రూపాయలు అంత టికెట్ ఉండేది ఒక 25-30 సంవత్సరాల క్రితం. అది ఎక్కి తిరుపతిలో దిగి నడిచి కొండెక్కి దర్శనం చేసుకొని ఒక 4 లడ్లు కొనుక్కొని మళ్ళీ తిరిగి ఆ ట్రైన్ ఎక్కి మా తెనాలి స్టేషన్లో దిగితే 500 కూడా ఖర్చు అయ్యే కాదు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ తిరుమల అంటే ఆస్తి పరులకి డబ్బు హోదా అధికారం పరపతి ఉన్నవాడికి మాత్రమే తప్ప సామాన్యుడికి తిరుమల శ్రీవారిని దూరం చేసే ఒక కుట్రకోణంతో చేశారు. ఎంత ఇష్టారీతిన ప్రవర్తించారు అని అంటే అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల శ్రీవారి ఆలయం రెప్లికా అదే విధమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలి అని చెప్పని దానికి భూమి బడ్జెట్ కేటాయించితే ఇలా బాబుగాడి సొమ్మైనట్టుగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భూమి కేటాయింపు తగ్గించేశారు, నిధుల కేటాయింపు తగ్గించేశారు, ఏదో ఒక నామమాత్రపు ఆలయ నిర్మాణం చేశారు అక్కడ. అంటే వాళ్ళ ఇష్టమే, ఆ ఇష్టారీతిన చెలరేగిపోయారు. ఇవాళ అమిత్ షా గారు ఎంత వేగంగా స్పందిస్తారు, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డ వ్యక్తుల్ని అది రాజద్రోహం కేసులు నమోదు చేయాలా, దేశద్రోహం కేసులు నమోదు చేయాలా? ఇవాళ ప్రజల మనోభావాలతోటి ఆడుకొని అపవిత్రం చేసిన ఈ వ్యక్తుల్ని ఈ శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదు, సహించడానికి వీల్లేదు. వాళ్ళ ఉనికిని కూడా భరించడానికి కష్టంగా ఉంది వాళ్ళ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.